దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండె కవాటాలకి సంబంధించి సాధారణంగా ఎటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి? గుండె కవాటాలకి సంబంధించి ఎలాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు మనకి అందుబాటులోకి వచ్చాయి? దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్. హలో సార్. హలో సార్, సాధారణంగా గుండె కవాటాలకు సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి? దానికి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి చికిత్సా పద్ధతులు ఏంటి? ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు అంటే మనకు ఇండియాలో కామన్గా ఇన్ఫెక్షన్ వచ్చి రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేవి ఎక్కువగా చూస్తుంటివి. అప్పుడు ఏంటంటే కవాటాలలో డ్యామేజ్ జరిగి లీకేజ్ రావడం కానీ, లేదంటే కవాటాలలో గట్టిపడిపోయి స్టినోసిస్ కానీ సరిగా ఓపెన్ కాకపోవడం కానీ చూస్తుంటివి. వాటిని రుమాటిక్ మైట్రల్ స్టినోసిస్ అని, మైట్రల్ రిగజిటేషన్ అని, అయోటిక్ స్టినోసిస్, అయోటిక్ రిగజిటేషన్గా మనం పరిగణిస్తుంటివి. దానికి మనం ఇంతకుముందు అయితే కవాటాన్ని మార్చి కట్ చేసి ఛాతీ వాల్వ్ మార్చడమే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ నారోయింగ్కి మన కాల్ ద్వారా బెలూన్ తీసుకెళ్ళి ఆ బెలూన్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి దాన్ని బెలూన్ మైట్రల్ వాల్వాటమీ విధానం కూడా వచ్చింది. ఇది మనం ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి చేస్తున్నాము. అది ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్స్. కాకపోతే ఈ వాల్వ్ నారోయింగ్ ఉన్నా, మళ్ళీ నారోయింగ్ వచ్చినా, లేదంటే దానితో పాటు లీకేజ్ ఉన్నా మనకి కేవలం ఆపరేషనే మార్గం ఉంటుండే. ఇప్పుడు ఏమిటంటే ఇంకా అడ్వాన్సెస్ వచ్చిన దాంట్లో మన లీకేజ్ను కరెక్ట్ చేయడానికి రుమాటిక్ అని కాదు, జనరల్గా ఏజ్ వల్ల వచ్చే లీకేజెస్ కానీ, హార్ట్ అటాక్ వచ్చే లీకేజెస్ కానీ, మైట్రల్ రిగజిటేషన్కు మన మైట్రా క్లిప్ విధానం అని కొత్త విధానం వచ్చింది. అంటే ఆ క్లిప్ని కేవలం కాళ్ళ రక్తనాళం కూడా తీసుకెళ్ళి ఎక్కడైతే వాల్వ్ సరిగా కవాటం క్లోజ్ కాకుండా లీకేజ్ అవుతుందో అక్కడ అప్రాక్సిమేషన్ చేస్తాం. అప్పుడు మైట్రల్ రిగజిటేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. కానీ ఎవరికి చేయాలా, అది ఎట్లాంటి వాళ్ళకి ఎట్లా రెస్పాన్స్ ఉంటుంది అనేది ఎకోకార్డియోగ్రామ్ అని వేరే విధంగా పరీక్షలు చేసి మనం నిర్ధారిస్తాము. ఇలా చేయడం వల్ల ఏమాత్రం కటింగ్ లేకుండా అది క్లిప్ విధానం ద్వారా చేస్తే లీకేజ్ తగ్గి చాలామందికి సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఎవరికి చేస్తున్నాము, చేసేటప్పుడు వాళ్ళ పంపింగ్ ఎంతగా ఉంది, దాన్ని బట్టి ఫర్దర్గా ప్రోగ్నోసిస్ అనేది డిసైడ్ అవుతుంది. ఇది మైట్రల్ వాల్వ్ అనే దానికి హార్ట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ కవాటానికి వచ్చిన అధునాత చికిత్స. అదే కాకుండా రైట్ సైడ్లో ట్రైకస్పిడ్ వాల్వ్ స్టినోసిస్, ట్రైకస్పిడ్ రిగజిటేషన్ అని కూడా చూస్తాం. దానికి కూడా ఈ మధ్య ట్రైక్లిప్ విధానం అని వచ్చింది. దాంట్లో లీకేజ్ ఉన్నప్పుడు కూడా ఈ క్లిప్ను అమర్చి తగ్గించడానికి మార్గం ఉంది. కానీ అగైన్ అది స్పెషలైజ్ సెంటర్స్లోనే జరుగుతుంది. అపోలో లాంటి హాస్పిటల్ అయితే హార్ట్ టీమ్ కాన్సెప్ట్ అంటామో, సర్జను, కార్డియాలజిస్టు, క్రిటికల్ కేర్ డాక్టరు, ఇమేజియాలజిస్టు, మత్తు డాక్టర్లు అందరూ కలిసి చేయాల్సిన ప్రక్రియ. అది కనుక అది ఎక్కడ జరుగుతుందని చూసుకొని చేయించుకోవడం చాలా అవసరం. అది కాకుండా ఇప్పుడు హార్ట్ నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు అయోటిక్ వాల్వ్ అని వాల్వ్ ఉంటుంది. అది సరిగా ఏజ్ వల్ల కాల్షియం జమ అయిపోయి అది తెలుసుకోకుండా గట్టిపడిపోయినప్పుడు పంపింగ్ ఎక్కువగా ఫోర్స్ఫుల్గా హార్ట్కి చేయాల్సి వచ్చి హార్ట్ పంపింగ్ తగ్గిపోయినప్పుడు ఇంకా రోగికి ఆయాసం వచ్చి ఇంకా సడన్గా చక్కెర వచ్చి పడిపోవడం అటువంటివి కూడా జరుగుతుంటాయి. దానికి ఇంతకుముందు అయితే మనం కేవలం హార్ట్ కట్ చేసి ఛాతీ కట్ చేసి అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది చేస్తుంటివి. దానికి ఈ మధ్య టావర్ ప్రక్రియ అని, TAVR అంటే ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అని, ట్రాన్స్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అని, మనం కేవలము 14 French క్యాథెటర్ ద్వారా ఖాళీ రక్తనాళం కూడా తీసుకెళ్ళి అక్కడైతే నారోయింగ్ ఉందో దాన్ని మొదలుగా బలూన్తో ఓపెన్ చేసి తర్వాత ఈ కవాటాన్ని మనం ప్రెషర్తో అమర్స్తాం. అలా అమర్చడం వల్ల ఇమీడియట్గా రోగి వితిన్ 6 hours కూర్చొని దాని తర్వాత నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేయగలుగుతాం. కాకపోతే ఏ రోగికి ఏ నారోయింగ్ ఉంది, దానికి ఏ విధమైన కవాటం మార్చాలా, దానికి ఏం కేర్ తీసుకోవాలనేది మనము హార్ట్ టీమ్ కాన్సెప్ట్ ద్వారా సర్జరీ చేయాలా, ఈ ట్యావర్ చేయాలా, ట్యావర్ చేస్తే ఏ విధమైన వాల్వ్ అమర్చాలా, ఇదన్నీ టెక్నాలజీ ఎక్స్పర్ట్తో కూడుకున్నది. ఇది అన్ని సెటప్స్ ఉండి అపోలో లాంటి అధునాత హాస్పిటల్స్లో అయితే హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్ అని ఇంకా అన్ని ఎక్స్పర్టైజ్ ఉన్న చోట ఇది ఆప్టిమల్గా జరుగుతుంటుంది. ఏది కవాటం పర్టికులర్ క్యారెక్టర్ లక్షణాలు బట్టి దానికి ఏ విధంగా వాల్వ్ అమర్చాలనేది దట్ ఈస్ వాట్ ఈజ్ ఎక్స్పర్టైజ్ టెక్నాలజీ. కానీ బ్యూటీ ఆఫ్ ఇట్ ఏంటంటే మత్తు లేదు, కోత లేదు, కూర్చోవడంలో నెక్స్ట్ డేనే కూర్చుంటారు, ఐసీయూలో 6 గంటలకే లేచి నడుస్తారు, నెక్స్ట్ డే ఇంటికి వెళ్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ. ఇంకోటి ఇనీషియల్గా ఇది హార్ట్ ఆపరేషన్ సూటబుల్ అనే వాళ్ళకి, చాలా సిక్గా ఉన్న వాళ్ళకే చేస్తుంటివి. కానీ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందంటే ఆ టెక్నాలజీ
హార్ట్ సర్జరీలో రిస్క్ లేని వాళ్ళకి కూడా, లో రిస్క్ వాళ్ళకి కూడా ఇది చేయొచ్చు అని స్టడీస్లో వచ్చింది. చేయడం వల్ల ఇంకా హార్ట్కు కటింగ్ లేదు, కోత లేదు, బ్లడ్ లాస్ లేదు, నొప్పి లేదు. దాని తర్వాత హార్ట్కి ఏదైతే వేరే విధంగా ప్రాబ్లమ్స్ ఉంటున్నో బ్రెయిన్ పారాలిసిస్లో అయితే కానీ అట్లాంటివన్నీ కూడా తక్కువగా వస్తున్నాయని తెలిసింది. మీరు పిక్టోరియల్గా చూడదలుచుకుంటే ఇందులో చూపించినట్టుగా ఇది హార్ట్ అయోటిక్ వాల్వ్. ఇది మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఇంప్లాంట్ చేసిన ఆర్టిఫిషియల్ వాల్వ్. దీన్ని టావర్ ప్రక్రియ అంటాం. దీంట్లో బలూన్ ఎక్స్పాండబుల్ వాల్వ్స్ అని, సెల్ఫ్ ఎక్స్పాండబుల్ వాల్వ్స్ అని రకరకాలు ఉన్నాయి. కానీ అది ఏ విధంగా చేస్తే మంచిగా ఉంటుంది, అది ఎవరు చేస్తున్నారో, ఎక్స్పర్టైజ్ ఏంది అని పర్టికులర్గా చూసుకొని జాగ్రత్తలు పాటించి చేసినట్టయితే దీనివల్ల రోగులు ఇమీడియట్గా కూరుకొని ఇంటికి వెళ్ళడానికి మంచి టెక్నాలజీ, సైన్స్ మనకు అవకాశాన్ని ఇచ్చింది. కానీ ఇది అప్రాపరేట్గా అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట చేయించుకుంటే రిజల్ట్ బాగొస్తుంది. కానీ మళ్ళీ తెలియకుండా అన్నోన్గా ఎక్కువ ఎక్స్పర్టైజ్ లేని చోట చేస్తే మాత్రం దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనము మామూలుగా అందరు తెలుసుకోవాల్సింది అంటే అందరికీ ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ అయింది అని అంటే ఫర్దర్గా అసలు నేను నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతానా, అసలు మళ్ళీ బాగుంటుందా లేదా, లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా, ఈ టెన్షన్స్ అన్నీ ఉంటాయి. అది ఇంకా ముఖ్యమైన విషయం. దీనికి కూడా టావర్ ప్రక్రియ ద్వారా కూడా చేస్తే మళ్ళీ లోగి ఇమీడియట్గా కోలుకొని వాళ్ళు ఇంతకుముందు ఏమైనా పనులు చేసుకోగలిగినారో అవన్నీ కూడా నార్మల్గా చేసుకోగలుగుతున్నారు. దాని తర్వాత కవాటం మార్చి ఇంతకుముందు పాత మెటాలిక్ కవాటాలు పెడితే దానికి బ్లడ్ థిన్నర్స్ లాంటివి, అసిట్రోమ్ లాంటి టాబ్లెట్స్ ఇచ్చి దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండి ప్రాబ్లమ్స్ వస్తుండే. అవన్నీ కూడా దీనివల్ల లేవు. సో మనం టైంకి చేసుకోవడం అవసరం. కానీ మరీ లేట్గా వచ్చి హార్ట్ పంపింగ్ చాలా తగ్గిపోయినప్పుడు చేస్తే కొంచెం లిమిటేషన్ ఆఫ్ యాక్టివిటీ ఉండొచ్చు. కానీ బై అండ్ లార్జ్ మనం అర్లీగా డిటెక్ట్ చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే మాత్రం రోగికి నార్మల్గా లైఫ్ వెళ్ళబోచ్చు. ఇప్పటి మటు మనం ఎందుకంటే ఎల్డర్లీలో వయసు 60-65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకే ఈ టావర్ ప్రక్రియ చేస్తాం. ఎందుకంటే మనకి 10 ఏళ్ల నుంచి వాల్వ్ అమర్చినాక 10 ఏళ్ల వరకు బాగా పనిచేస్తుందని మనకు స్టడీస్లో వచ్చింది. కనుక జనరల్గా ఈ 60-65 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి టావర్ ప్రక్రియ చేస్తాము. ఈ చేసిన తర్వాత మాత్రం ద బ్యూటీ ఆఫ్ ఇట్ ఏంటంటే హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అవుతుంటుంది. కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లమ్స్ మిగతాయి ఉన్నాయి కూడా ఈ హార్ట్ మంచిగా తెరుచుకొని కావడం మంచిగా తెరుచుకోవడం వల్ల పంపింగ్ ఇంప్రూవ్ అయ్యి అన్ని భాగాలకు కూడా రక్తం సరఫరా అయిపోయి లివర్ ప్రాబ్లం కొంచెం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం కొంచెం ఉన్నా అవన్నీ కూడా రివర్సిబుల్గా కరెక్ట్ అవుతున్నాయి. కనుక ఇది ఈ సిక్ పేషెంట్స్కి, ఇలాంటి సర్జరీ సూటబుల్ లేని పేషెంట్స్కి అయితే ఎట్లయినా వరము. కానీ సర్జరీకి సూటబుల్ ఉన్నప్పటికీ కూడా ఈ టావర్ ప్రక్రియ ద్వారా వీలవుతుందా, మన కటింగ్ లేకుండానే చేసుకోవచ్చా అనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గుండె కవాటాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆధునిక చికిత్సా పద్ధతులు ఏమేమి అందుబాటులోకి వచ్చాయి, మనకి ఎలా యూస్ఫుల్గా ఉంటాయి, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.